ఇవాళ మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు. తొలి రెండు రోజులు సభలో విపక్షాల నిరసనలు. పెహల్గాం, ఆపరేషన్ సింధూర్ పై చర్చకు పట్టు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ఎంపీలు, కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. బీసీ కోటాను పార్లమెంట్ లో ఆమోదింపచేసే ప్రయత్నం. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తెలంగాణలో 200 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు. 96 డిపోలు, 341 బస్ స్టేషన్స్ లో సంబరాలు. ప్రత్యేక కార్యక్రమాలకు పొన్నం పిలుపు. ఈ రోజు కంచగచ్చబౌలి భూములపై విచారణ. తీర్పు ఇవ్వనున్న సుప్రీం. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ. జిల్లాల పేర్లు మార్పుపై ఏపీ సర్కార్ దృష్టి. 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం. జైల్లో మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు. ఎంపీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు. ఇంటి భోజనం, ప్రత్యేక గది, ములాఖత్లకు ఓకే. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, కక్ష సాధింపు చర్య. సంబంధం లేని వ్యక్తిని లిక్కర్ కేసులో ఇరికించారు. కక్షతోనే కేసులు పెట్టారన్న వైసీపీ నేతలు. రోజాతో పాటు వైసీపీ నేతలకు మతి భ్రమించింది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ ప్రజల్లోకి వెళ్లలేదు. అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్న అనగాని. ఫేర్నీపై తొందరపాటు చర్యలు వద్దు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా. అప్పటి వరకు ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు. ఏపీలో మున్సిపల్ కార్మికుల వాయిదా. పాక్షికంగా జీతాల పెంపుకు ప్రభుత్వం అంగీకారం. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసిన కార్మికులు. హైదరాబాద్ మూసాపేటలో వ్యక్తి హల్చల్. గంజాయి మత్తులో కారుపై ఎక్కి హంగామా. భయాందోళనకు గురైన ప్రయాణికులు. ఆడబిడ్డ పథకం ఒక్కటే అమలు చేయలేదు. రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనన్న అచ్చెన్న. మరి హామీలెందుకు ఇచ్చారన్న విడదల రజని. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 12 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ఇన్ఫ్లో 92,000, అవుట్ఫ్లో 107,051 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. ఇన్ఫ్లో 143,108 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 94,709 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద. ఇన్ఫ్లో 94,709 క్యూసెక్లు. ప్రస్తుత నీటి మట్టం 572 అడుగులు. గోదావరికి కొనసాగుతున్న వరద. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 98,440 క్యూసెక్కులు. ములుగు జిల్లాలో ఈదురుగాలుల వర్షం. జాతీయ రహదారిపై విరిగిపడ్డ చెట్లు. అధికారులను అప్రమత్తం చేసిన సీతక్క. హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం. రహదారులపై వరద నీరు. వాహనాలకు తప్పని ఇబ్బందులు. ధన్కడ్ రాజీనామాపై రాజకీయ రచ్చ. కేంద్రం ఒత్తిడే కారణమని విపక్షాల ఆరోపణ. నిజం లేదన్న బీజేపీ, కారణం వేరే ఉందంటున్న కాంగ్రెస్. ఇవాల్టి నుంచి మోదీ విదేశీ యాత్ర. 4 రోజుల పాటు పర్యటన. యూకే, మాల్దీవుల్లో భారత ప్రధాని టూర్.